ఓం నమ శివాయ. ఈరోజు మనము కుజదోషము గురించి తెలుసుకుందాం. అయితే జాతకాలు మీరు రాయించినప్పుడు తప్పనిసరిగా రాయించాలి. ఎలాగంటే ఏదో అమ్మాయి పేరు మీద అబ్బాయి పేరు మీద ఏదో ముహూర్తం పెట్టి ఏదో పెళ్లి చేసేస్తే అయిపోతుంది అని అనుకోవడానికి వీల్లేదు. మీ పిల్లలకు కుజదోషం ఉన్నట్టు ఏది ఉంటే మీరు కుజదోషం ఉన్నటువంటి వారికి ఇచ్చి వివాహం చేసినట్లయితే శుభ ఫలితాలు వస్తాయి. అలాగే అబ్బాయికి కుజదోషం ఉంటే కుజదోషం ఉన్నటువంటి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయవలసి ఉంటుంది. జాతకం రాయించినప్పుడు లగ్నాదిగా 1వ స్థానంలో 2వ స్థానంలో 4వ స్థానంలో 7వ స్థానంలో 8వ స్థానంలో 12వ స్థానంలో కుజగ్రహ ఉన్నట్టే ఉంటే దాన్ని కుజదోషము అనేది ఉంటుంది. ఈ కుజదోషానికి ఏదో పూజలు చేయించడం, దీనితో పెళ్లి చేయించడం, ఏదో చండ్ర చెట్టు అని జిల్లేడు చెట్టుతోటి అయిపోయిందని సంకలిగిరేయకండి. కుజదోషం అనేది భార్యాభర్తల దాంపత్య జీవితానికి చాలా హాని ఉంటుంది. ఇరువురు జాతకంలో కుజదోషం ఉంటే దాని పరిహారం ఏర్పడి దాంపత్య సుఖము, సౌఖ్యము, సంతానము, యశస్సు, తేజస్సు, ఆయుష్ ఉంటుంది. అంతేగాని దానికి అదే పరిహారం ఏదో మీరు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి ఏదో ఎర్ర పూలతోటి పూజ చేసి అయిపోయింది మా పని అని చేతులు దొరికితే మాత్రం చాలా డేంజర్. కాబట్టి మీరు అమ్మాయిది కానీ అబ్బాయిది కానీ జాతకాలు రాయించి కుజదోషం ఉన్నదా లేదా, ఉంటే కుజదోషం ఉన్న అబ్బాయిలు 100 లక్షల మంది కోట్ల మంది ఉంటారు. ఒక్క మీ అమ్మాయికే కుజదోషం ఉండదు, ఒక్క మీ అబ్బాయికే కుజదోషం ఉండదు. ప్రపంచంలో కోట్ల మందికి ఉంటుంది. కాబట్టి అలా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇలా సిగ్గుపడవలసిన అవసరం లేదు, అవమానపడవలసిన అవసరం లేదు. అందరికి రోగాలు వస్తే అందరు హాస్పిటల్కి పోతారు, ఒక్కరికి రాదు ప్రపంచంలో జబ్బు. ఆ ప్రకారంగా మీరు కుజదోషం ఉన్నటువంటి అబ్బాయికి అమ్మాయికి ఇచ్చి చేస్తే పరిహారం జరిగి చాలా శుభం జరుగుతుంది. ఇది మీరు వివాహ విషయంలో, జాతక విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి విషయము. మీకు అందుబాటులో సరైన పండితులు లేక చెప్పేవాళ్ళు లేకపోయినట్లేంటే, జాతకాలు రాసేవాళ్ళు లేకపోయినట్టే మాకు మీ అబ్బాయిది అమ్మాయిది పుట్టిన తేదీ టైం డీటెయిల్స్ పంపించండి. మేము జాతకం రాసి కుజదోషం ఉందా లేదా అనేది మీకు చెప్తాం. దాని ప్రకారంగా మీరు ఫాలో కావచ్చు, శుభం జరుగుతుంది. జై శ్రీరామ్.